हाय हेलो अस्सलाम वालेकुम वेलकम माय यूट्यूब चैनल। मैं आप लोगों को बताने वाली हूँ దుబాయ్ బిర్యానీ అనమాట। రండి చూద్దాము। దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ 750 గ్రామ్ కావాలి, ఆలుగడ్డ హాఫ్ కేజీ కావాలన్నమాట, పెరుగు, ఇవన్నీ వేస్తే దుబాయ్ బిర్యానీ అనమాట। రండి చూద్దాం। చూడండి, 750 గ్రాముల చికెన్ తీసుకున్నాను, హాఫ్ కేజీ ఆలుగడ్డలు, పావు కేజీ టమాటాలు, హాఫ్ కేజీ ఉల్లిగడ్డలు, కొద్దిగా పచ్చిమిర్చి, క్యారెట్ ముక్క, చెక్క, లవంగ, ఇలాచి, ఇంకొచ్చేసి బిర్యానీ ఆకు, చికెన్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, మ్యాగీ మసాలా, కారం పొడి, పసుపు, ఇంకొచ్చేసి ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, పెరుగు, ఒక నిమ్మకాయ, బిర్యానీ ఆకు, ఈ చెంచాతో నేను మెజర్మెంట్ తీసుకున్నానండి। చికెన్ మసాలా వచ్చేసి హాఫ్ టీ స్పూన్, కొద్దిగా పసుపు। చూడండి, ఆలుగడ్డల్ని మనము ఉడికించుకోవాలన్నమాట। ఒకటి ఆలుగడ్డకి 2 చేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి దీనికి ఉడికించుకేసుకోవాలి। దాని తర్వాత చికెన్లో లవంగ, చెక్క, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు, ఉప్పు వేసేసి వాటర్ వేసి బాగా ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। అంత మెత్త కాకూడదు, అంత ఇది ఉండకూడదు అనమాట, మామూలుగా ఉండాలి। 15 నిమిషాలు సరిపోతుంది। ఆలుగడ్డలు ఉడుకుతున్నాయండి, చూడండి, ఆలుగడ్డలు పలగకూడదు, అంతవరకే ఉడికించుకోవాలి। మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి దీంతో టమాటాని మనము రష్ చేసుకోవాలి। ఆలుగడ్డని పక్కన తీసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, ఇది 250 గ్రాముల ఆయిల్ అనమాట, ఆయిల్ బాగా పడుతుంది। వచ్చేసి టమాటాలు చూడండి పేస్ట్ చేసేసుకున్నాను, ఆలుగడ్డని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను। డీప్ ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఆలుగడ్డని। అదే దాంట్లో మనము చికెను డీరోస్ట్ చేసుకోవాలి, ఇంకొచ్చేసి కాజు బాదము, ఇంకా ఆనియన్, ఇవన్నీ కూడా మనము ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట। చూడండి, చికెన్లో ఇలా వస్తాయి అన్నమాట, అవి తీసేసి పక్కనే పడేసుకోవాలి। చాలా బాగా అన్నం పొడి పొడిగా వస్తుంది అనమాట। ఇదే వాటర్లో మనము ఈ వాటర్లోనే మనం బియ్యం వేసుకోబోతున్నాం, ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి అన్నమాట। దీంట్లో ఉప్పు, కార్న్ఫ్లవర్ కలిపేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది చాలా రోస్టీగా క్రంచీగా వస్తాయి అన్నమాట, ఇంకా ఒకటికి ఒకటి అతుక్కోవు అనమాట। చూడండి, డీప్ ఫ్రై అయ్యాయి, నేను ఆనియన్ని వేసేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకోవడానికి। ఈ దుబాయ్ బిర్యానీ అనేది చాలా ప్రాసెస్ పడుతుంది, ఒకసారి వేసి వీడియో పెట్టేద్దామని అనుకున్నాను, మళ్ళీ నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఇన్షాల్లా ఖచ్చితంగా, ఇప్పుడైతే వెళ్ళట్లేదు, ఇంకా టైం ఉంది। చూడండి, దుబాయ్లో ఇది దుబాయ్ బిర్యానీ అనమాట, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బిర్యానీ ఉంటుంది। ఇది రోజ్ వాటర్ అనమాట, రోజ్ వాటర్ మనము రోజ్ వాటర్లో కలర్ కలుపుకొని బిర్యానీ కలరు, కొంతమంది కుంకుమ పువ్వు కలుపుతారు దుబాయ్లో, నేనైతే బిర్యానీ కలర్ కలిపిన అనమాట, ఇలా ఉండాలి। దీని తర్వాత చికెన్లో అంతా మనము పట్టించేసాలన్నమాట, పట్టించేసినాక డీరోస్ట్ చేసుకోవాలి చికెన్ని, మళ్ళీ అంత డ్రై చేయకుండా మామూలుగా కొంచెం రెడీ వచ్చే మాదిరిగా మనము డీరోస్ట్ చేసుకోవాలి। డీరోస్ట్ చేసేసుకున్నాక ఈ చికెన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి, తీసేసుకొని అయిపోయాక। దాని తర్వాత మనము ఇది పక్కన పెట్టేసుకున్నాక ఇదే ఆయిల్లో మనము వేరే బాండిల్ తీసుకొని నూనె వేసుకొని, నూనె మీకు సరిపోకుంటే కొంచెం వేసుకోవచ్చు, నాకైతే సరిపోయింది। ఈ నూనె మనము ఆ కడాయిలోంచి తీసుకొని మనం దీంట్లో వేసేసుకోవాలి। దాని తర్వాత మనం షాజీరా, లవంగాలు, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు, చెక్క, ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్ మనము ఎగ్ ఆనియన్ లాగా కట్ చేసుకోవాలి సన్నగా। దాని తర్వాత ఆనియన్ అన్ని వేసేసి, ఆనియన్ కొంచెము టైం పడుతుంది అనమాట, దానికి ఒక 10 మినిట్స్ పైన పడుతుంది డీరోస్ట్ అయిపోయే వరకు, కొంచెం గోల్డెన్ కలర్ రావాలన్నమాట। చూడండి, ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కానీ మనం ఇంకా కొంచెం వేడిగా చేసుకోవాలా, నేను ఆనియన్స్ వేసేసినాను, ఉల్లిగడ్డలు
మంచిగా డీరోస్ట్ అయ్యాక దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. సగం అంతా బాగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. దాని తర్వాత ఇంకొక సగం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు రోస్ట్ చేసుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. దీని తర్వాత మనము చూడండి టమాటాలు వేసేసేయాలన్నమాట. దాని తర్వాత మసాలాలన్నీ వేసేయాలి. తగినంత ఉప్పు వేసేయాలి. కొత్తిమీర పుదీనా కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి సన్నని మంట మీద కొంచెం ఉడకనియాలి. పచ్చిదనం అనేది అంతా వెళ్ళిపోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు ఇంత ఆయిల్, కానీ ఇది మనము ఉన్నాయి కదా రోజ్ వాటర్లో కొంచెం మిగిలింది దానిలో వేసేసుకోవాలన్నమాట. సన్నని మంట పెట్టుకున్నాక పెరుగు అనేది వేసేసుకోవాలి. పెరుగు అంతా మనం కలుపుకొని ఒక నిమ్మకాయ కాదు సగం నిమ్మకాయ మాత్రమే వేసినాను. సగం నిమ్మకాయ అన్నం పైన వేస్తాను అనమాట. చూడండి దాని తర్వాత ఇదంతా బాగా మసాలాలు ఉడికిపోయాయి. ఆలుగడ్డ ఇంకా చికెన్ మనం డీరోస్ట్ చేసుకునేటివి వేసేసి చికెన్ ముక్కలు విరిగిపోకుండా మనం కలుపుకోవాలి. ఆలుగడ్డ కూడా మనకి విరిగిపోకూడదు, అలా కలుపుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ నేను నీళ్ళు పెట్టినానండి. ఇప్పుడు మనము ఉడికించుకున్న చికెన్ వాటర్ని మనము ఇలా సపరేట్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఇలాచి అవన్నీ వేయకూడదు, ఉత్త వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు, ఇంకొచ్చేసి ఆయిల్, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరింటాం కదా దాని వాటర్ అనమాట. కొన్ని మిర్చి, పుదీనా, కొత్తిమీర, షాజీరా అవన్నీ కొన్ని వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాక నేను బాస్మతి రైస్ హాఫ్ తీసుకున్నాను, నార్మల్ రైస్ హాఫ్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ బాస్మతి రైస్ని ఒక 1 అవర్ నానబెట్టేసేయాలి. దాని తర్వాత మనం బాస్మతి రైస్ని వేయాలి. ఒక 5 మినిట్స్ ఉడికాక నార్మల్ బియ్యం వేయాలన్నమాట. మనము దీంట్లో మళ్ళీ నార్మల్ బియ్యం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ అయ్యాక చూడండి నేను యాడ్ చేసుకున్నా. ఎందుకంటే ఒకటేసారి వేస్తే అన్నం అనేది పొడి పొడిగా రాదు, తొక్కలాగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మనం బాస్మతి రైస్ ఉడికించుకోవాలి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ అయ్యాక నార్మల్ బియ్యం వేసేసి మంచిగా ఉడికించేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది, మేమైతే తినేసినాము. చూడండి టైం పడుతుంది కానీ చెప్తున్నా కదా ఓపిక ఉండాలని. చూడండి అయిపోయిందనమాట. నేను మిష్కాలలో తీసేసుకున్నాను. సగం అన్నం వేసేసి దాని తర్వాత అన్ని మసాలాలంతా వేసేసి దాని తర్వాత ఒక 2 లెగ్ పీసెస్ నేను పైన వేసి మళ్ళీ అన్నం కవర్ చేసిన అనమాట. కాజు బాదం డీరోస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, మళ్ళీ వచ్చేసి బిర్యానీ కలర్ అన్నీ వేసేసుకోవాలి. నిమ్మకాయ సగం అనేది వేసేసుకున్నాక దమ్కి ఇడ్చుకోవాలి. మనము దమ్కి ఇడ్చేటప్పుడు ఇది మసాలాలు ఉంటాయి కదండి, కొంచెం సన్నని మంట మీదనే ఉడికిస్తూ ఉంటే వేడిదనం మీద ఉంటుంది, తొందరగా దమ్ అవుతుంది. నేను మర్చిపోయినా, నాకు కొంచెం టైం పట్టింది అనమాట దమ్ కావడానికి. బయట కంట్రీలో ఓవెన్లో దమ్ ఇడుస్తాము. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇక్కడ మా ఇంట్లో, కానీ సూపర్ అయితే కుదిరింది టేస్ట్ అనేది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.